బిగ్ బాస్ ఇదేం కర్మ? తెలుగు షోకి తెలుగు సబ్ టైటిల్సా? మొత్తం 16 రోజుల రియాలిటీ షో. తెలుగు రియాలిటీ షో. తెలుగు టీవీల్లో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత వ్యయం చేస్తున్న షో. బాగా హైప్ క్రియేట్ అయిన షో. టీఆర్పీల్లోనూ ఆహా ఓహో అని ప్రచారం చేసుకుంటున్న షో. కానీ అత్యంత దరిద్రం ఏమిటంటే బిగ్ బాస్ షోలకు సంబంధించి ఏ భాషల్లో లేని రీతిలో తెలుగులో మాత్రం తెలుగు సబ్ టైటిల్స్ వేసుకోవాల్సిన దుస్థితి. అకస్మాత్తుగా ఎవడైనా కొత్తవాడు టీవీ ఆన్ చేస్తే ఇది తెలుగు షో కాదేమో, వేరే భాషలో తీశారేమో, అందుకే ఇలా తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తున్నారేమో, బహుశా ఇది డబ్బింగ్ షో కావచ్చునేమో అని పొరపడే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ మొత్తం 16 రోజుల ఎపిసోడ్లలో అత్యంత దయనీయంగా ముగిసింది ఈ 16వ రోజే. ఒక దశలో దాదాపు 15 నిమిషాల పాటు అసలు ఒక్క తెలుగు పదం కూడా వినిపించలేదు. ఏం నడిపిస్తున్నారా బాబు, పైగా అందరూ తెలుగులోనే మాట్లాడాలి అని ఒక రూల్ కూడా పెట్టుకున్నారు. 16వ రోజు మొత్తం ఒక అడ్డమైన టాస్క్తోనే నడిచింది. వినియోగదారులట, విక్రేతలట, సొంతంగా ఒప్పో కంపెనీ వాడి కరెన్సీ అట, ఎవరు ఏం అమ్ముతున్నారో, ఎవరు ఏం కొంటున్నారో, చివరకు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో, ఆ చివరలో సెల్ఫీల భాగోతం ఏమిటో, ఆ రూల్స్ ఏమిటో ఎవరికైనా అర్థమై చెప్పగలిగితే గ్రేటే. ఇది చెప్పగలిగితే సివియర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి లోపలికి తోసేస్తాం, ప్రయత్నించండి అన్నట్లు ఉంది ఇది. ముమైత్ ఖాన్కు కోపం ఎందుకు వచ్చిందో, ఏం అరుస్తున్నదో, కత్తి కార్తీక ఆమెను కౌగులించుకుని ఎందుకు ఓదారుస్తున్నదో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. పైగా దీని రిజల్ట్ మరుసటి రోజట. ఆ దీక్షాపంత్ను ఎందుకు తీసుకొచ్చారో ఏమో, ఒక 2-3 సీన్లలో కనిపించింది. తనకు షో ఏమీ అర్థమవుతున్నట్లు లేదు, ఎందుకొచ్చి పడ్డానరా అన్నట్లు మొహం పెట్టేసింది ఎప్పుడే. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటే రిలీఫ్, మహేష్ కత్తి ఒళ్ళు వంచి వంట పని చేశాడు రోజంతా. సహజంగానే ధనరాజ్ ఏ పని చేయకుండా ఓవర్ యాక్షన్ చేస్తూ కాలం గడిపేశాడు. త్వరగానే ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన జ్యోతి, మధుప్రియ, సంపు అదృష్టవంతులు అనిపిస్తున్నది కదూ.